నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది పెను ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు అంటున్నారు అసలు ఏం జరుగుతుందో మనమైతే క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇద్దరు నేతలు పరోక్షంగా ఒకరిపై మరొకరు ఇక పరోక్షంగా విమర్శలు కూడా చేసుకుంటున్నారు హుజురాబాద్ లో బీజేపీ పార్టీకి ఎంపీ ఎలక్షన్ల సమయంలో తక్కువ ఓట్లు వచ్చాయని బండి సంజయ్ ఆరోపణలు చేశారు అయితే దానికి కౌంటర్ గా ఈటెల రాజేందర్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు ఇక వార్డు నెంబర్ స్థాయి అంటూ చెప్పకనే చెప్పారు అయితే ఇలాంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడతారని ప్రచారం జోరందుకుంది ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీలో ఇటీవల చేరిన నేతలందరూ ఈటెల రాజేందర్ దగ్గరికి వెళ్లారు బండి సంజయ్ కుమార్ కు షాక్ ఇస్తున్నారు అయితే ఈటెల రాజేందర్ తో సమావేశమయ్యారు బీజేపీ వలస నేతలు దీంతో బండి సంజయ్ కుమార్ కు వ్యతిరేకంగా వీరంతా సమావేశమైనట్లు ప్రచారం జోరందుకుంది మరి ఈ నేతలందరూ కలిసి బండి సంజయ్ పై ఫిర్యాదు చేస్తారా లేక మూకుమ్మడిగా రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇక చూసుకుంటే అసలు వీరిద్దరి మధ్య గొడవ అయితే తారస్థాయిలో ఉందని చెప్పొచ్చు ఇటు వీరిద్దరి గొడవ కూడా ఢిల్లీ పెద్దల వరకు కూడా వెళ్ళింది కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఈ గొడవ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తుంది అయితే వీరిద్దరి గొడవను కూడా లైట్ తీసుకుంటున్నారు ఇక క్లియర్ గా చూసుకుంటే ఇప్పుడు బండి సంజయ్ వెనక కూడా ఇక ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే వారి యొక్క మెజార్టీతోనే అంటే ఎప్పటి నుంచో బండి సంజయ్ మీద ఢిల్లీ పెద్దలకి ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇక్కడ తప్పు జరిగినా ఒప్పు జరిగినా సరే బండి సంజయ్ ఏది చెప్తే ఢిల్లీ పెద్దలు అదే కరెక్ట్ అని నమ్ముతున్నారు ఇక బండి సంజయ్ వెనుకున్న కిషన్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే అన్నమాట అంటే వీరిద్దరు ఏం చెబితేనే అక్కడ అదే జరుగుతుంది ఇక ఢిల్లీ పెద్దలు కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని ఎంక్వైరీ చేసే పొజిషన్ లో కూడా లేరంటే ఇక నమ్మశక్యంగా లేదు ఇక ఆల్రెడీ చూసుకుంటే ఇక గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి బయటకు వచ్చేయడం కూడా జరిగింది అంటే పార్టీ నుంచి ఆయన రాజీనామా చేశారు ఆల్రెడీ ఢిల్లీ పెద్దలు ఆ రాజీనామాని యాక్సెప్ట్ కూడా చేశారు కానీ ఇదే తరుణంలో మళ్ళీ బీజేపీ పెద్దలు ఇక రాజాసింగ్ ని మళ్ళీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ రాజాసింగ్ మళ్ళీ పార్టీలోకి వస్తారనే మాటలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఇక బీజేపీలో ఒకరికొకరికి పొత్తు కుదరడం లేదు ఒకవైపు బండి సంజయ్ వర్గం ఉంటే మరోవైపు ఈటెల రాజేందర్ వర్గం ఉంది ఇక ఈటెల రాజేందర్ కు ఎక్కువగా మద్దతు తెలిపే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఆయనే అధినేత అవుతారని చెప్పి అందరూ ఆశించారు కానీ చివరికి ఎవరు ఊహించని రీతిలో ఇక పదవి వేరొకరికి దక్కడం జరిగింది ఇదే తరుణంలో పదవి ఈటెల రాజేందర్ కి రాకపోవడానికి ముఖ్య కారణం బండి సంజయ్ అని ఈటెల అనుచరులు కూడా పెద్ద ఎత్తున వాదనలు కూడా చేశారు సో దీని వల్లే ఒకరికొకరు పడడం లేదని కూడా తెలుస్తుంది మరి మూకమ్మడిగా ఉండాల్సిన పార్టీ వర్గాల్లో ఇంతటి రసోత్తర రాజకీయాలు జరుగుతుంటే మరి పార్టీ ఏ మాత్రం ముందుకెళ్తుందని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు మరి నిజంగానే బండి సంజయ్ కు వ్యతిరేకంగా పార్టీలో చాలా వర్గాలే ఉన్నాయి వారందరూ కూడా ఇప్పుడు ఈటెల రాజేందర్ ని చేరుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈటెల రాజేందర్ ఫాలోవర్స్ అయితే ఎక్కువ అయ్యారని తెలుస్తుంది మరి ఇదే తరుణంలో ఈటెల రాజేందర్ వారి యొక్క ఫాలోవర్స్ ని చూసుకుని అంటే ఎవరైతే నమ్ముకుని వచ్చారు ఇక కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా వాళ్ళందరినీ కూడా చూసుకుని ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడతారా లేదంటే మూకుమ్మడిగా రాజీనామా చేస్తారా అన్న సందేశాలు కూడా ఎక్కువ అవుతున్నాయి మరి మీకేమనిపిస్తుంది ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి బయటపడతారా లేదంటే బీజేపీకి రాజీనామా చేస్తారా లేదంటే కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి